ఆగస్టు 8వ తారీఖు 2024 ఈ డేట్ మీకు గుర్తుందా? గుర్తుండకపోతే అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఆర్జీ కార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న 31 సంవత్సరాలు చదువుతున్న ఒక ట్రైనెడ్ డాక్టర్ నైట్ డ్యూటీ చేశాక అదే సెమినార్ హాల్లో తన కొలీగ్స్తో అరౌండ్ నైట్ 2 AM కి తన కొలీగ్స్ డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. అప్పటికి తను 36 అవర్స్ డ్యూటీ చేయడంతో అదే రూమ్ లో పడుకుంటుంది. అసలు ఈ కాలేజ్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇంకా ఈ కాలేజ్ లో జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, ఈవెన్ వర్కర్స్ తో జరిగిన విషయాలు వింటే మాత్రం మీరు పక్కాగా షాక్ అవుతారు. వెస్ట్ బెంగాల్ లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జరుగుతున్న ఈ విషయాన్ని వింటే మీరు మాత్రం ఖచ్చితంగా షాక్ కి గురవుతారు. అసలు సీఎం అంటే ఇలానే ఉంటుందా? వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ తెలిసి ఆ నిందితుడిని ఎందుకు కాపాడుతుంది? దీని వెనక ఎవరున్నారు? ఇదంతా తెలిస్తే మీ బ్లడ్ ఉడికిపోతుంది, అంతగా కోపం వస్తుంది ఈ వెస్ట్ బెంగాల్ మీద, అక్కడ ఉండే సీఎం మీద. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇలాంటి క్రూరమైన దారుణాలు ఏకంగా 4 ఉన్నాయి. ఇప్పుడు జరిగిన రేపుతో ఏకంగా 7. అయితే జరిగిన 6 కేసులలో ఒక్కటి కూడా బయటకు లీక్ కాకుండా అసలు ఎలా ఉన్నాయి? అక్కడి ప్రభుత్వాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారా? అయినా చనిపోయిన నెక్స్ట్ డేకి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని రండి అని ఎందుకు చెప్పారు పోలీసులు? ఎందుకు ఇంత లేట్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు? అయినా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ చూడకూడదని 3 hours గా వెయిట్ చేపించి తర్వాత పంపారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని తనని చూపించడానికి ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అంతగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎలాగో అలా తన ఫాదర్ ని ఫోటో తీసుకోవడానికి ఇచ్చారు. ఆ ఫోటోని తను బయటకు వచ్చి ఆ ఫోటోని తన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేశారు. అందులో ఆ రిలేటివ్ చెప్పిన ప్రకారంగా ఆ అమ్మాయి కాలు 90 degrees గా, ఇంకా తన కంటి లోపల చిన్న చిన్న గ్లాసెస్ పార్టికల్స్ ఉన్నాయి. తన ముఖం మీద గాయాలు. అప్పుడు తెలిసింది ఇది సూసైడ్ కాదని, ఇది ఖచ్చితంగా 100% మర్డర్ అని. అయితే ఈ విషయం పోలీసులకు ఎందుకు అర్థం కాలేదు? అసలు ఈ విషయం పోలీసు వాళ్ళకి అర్థం కాలేదంటే మీరే చూడండి. సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఉరి వేస్తే వేసేయండి, చంపేస్తే చంపేయండి. అసలు అతను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు? ఇంకా సంజయ్ రాయ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? అసలు ఒక మనిషి నుండి రిలీజ్ అయ్యే స్పమ్ 1.5 milliliters, బట్ ఆ అమ్మాయి బాడీలో 150 milliliters ఉన్నాయి. అంటే అసలు ఇది చేసింది ఒక్కరా, ఇద్దరా, లేదా ముగ్గురా? అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? సంజయ్ రాయ్ ఒక్కరేనా? ఇంకా ఈ హాస్పిటల్లో చాలా మంది ఉన్నారా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఎస్ అని పెట్టండి. మీకు ఫుల్ వీడియో లింక్ షేర్ చేస్తాను. ఇది ఒక వెస్ట్ బెంగాల్లోనే జరగడం లేదు, మన తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ లో జరుగుతున్నాయి. ఇలా చేస్తే మన చెల్లెలు ఎలా సేఫ్ గా ఉండగలరు? పార్ట్ 2 అని కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను.